ఆదాయం కూడా. సంపాదన ముఖ్యం. వచ్చిన డబ్బుల్లో ఒక ₹2 చారిటీకి ఖర్చు పెట్టేది సమాజంలో చాలామందిని చూశాను. కానీ అందరికంటే ముందున్నటువంటి వర్గం ఆర్యవైశ్య కులం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈ 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్లో మీరు ఒక్క అడుగు ముందుకేయాలి, అక్కడే ఆగిపోకుండా. ఇంతవరకు వ్యాపారం ఏ ఊర్లో చూసినా మీరే ఉంటారు. ఆ వ్యాపారాన్ని ఇంకొంచెం ప్రొఫెషనల్గా ముందు తీసుకపోతే చాలా ఉపయోగపడుతుంది కుటుంబాలకు అందరికీ. అందుకే నేను చెప్తున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్లో ఆర్యవైశ్య కులంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మా ఆడబిడ్డలు కూడా, మీరు కూడా బాగా చేయగలుగుతారు, మీరు ముందుండాలి. ఈరోజు రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం. దీనికి అవసరమైతే కార్పొరేషనే కాకుండా గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరిస్తాం. అన్ని విధాలా మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడే లాస్ట్ ఇయర్ చెప్పాను, ఎక్కడైతే నెల్లూరు జిల్లాలో ఆయన ఉండే నివాసం, ఆయన పుట్టిన ఇల్లు, ఆ ఇంటిని కూడా ఒక మెమోరియల్గా తయారు చేస్తాం. అక్కడ ఒక విగ్రహం కూడా పెడతాం. ఆయన ప్రారంభించిన ఒక హాస్పిటల్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి కూడా కుటుంబ సభ్యులకి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇంకా కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఉన్నారు. నేను చెప్పిన తర్వాత మీ అందరూ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికంటే మెరుగైన రోజు లేదు, సరైన రోజు లేదు. ఆయన త్యాగం చేసిన రోజు. అందుకే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ స్టాచ్యూ పేరు కూడా పొట్టి శ్రీరాములు స్టాచ్యూ కాదు, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగానికి గుర్తుండాలి, ఆ రోజు గుర్తుండాలి. శాశ్వతంగా అలాంటి మహనీయులు గుర్తుంటే రేపు రాబోయే రోజుల్లో అందరిలో కూడా అలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది. జాతి కోసం పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎంతోమంది మేధావులు ఈ రాష్ట్రానికి వని తీసుకొచ్చారు. కానీ మన దురదృష్టం, పర్మనెంట్ అడ్రస్ లేకుండా అటు ఇటు తిరిగాం. మెడ్రాస్లో కొన్ని రోజులు, ఆ తర్వాత కర్నూలులో కొన్ని రోజులు, తర్వాత హైదరాబాద్లో నేనే అభివృద్ధి చేశా. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ అంటే దానికి చిరునామా హైదరాబాద్. ఆ నగరం ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది, పర్వాలేదు. మళ్ళీ ఈరోజు అమరావతి నగరాన్ని భావి తరాల కోసం ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతి నిర్మాణం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ ఒక్క నగరమే కాదు, విశాఖపట్నం, తిరుపతి, ఈ 2 నగరాలు కూడా తయారు చేసుకుని అధికార వికేంద్రీకరణ ద్వారా, అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి మళ్ళీ తెలుగు జాతి ఏ విధంగా ముందుకు పోవాలో చేసే బాధ్యత మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి స్ఫూర్తి ముఖ్యం. నేను ఎన్నోసార్లు చెప్తున్నా మీ అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ రోజు హైదరాబాద్ నిర్మాణం చేశాం. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా చేశాం. దానివల్ల సర్వీస్ సెక్టర్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో మీరు చూస్తే మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి వర్కౌట్ చేస్తున్నాం. నిన్న మొన్న మీరు ఆర్బీఐ రిపోర్ట్ కూడా చూసుంటారు. దేశంలోనే ఎక్కువ